తండ్రి తనయ వేలు పట్టుకొని లోకాన్ని చూపించిన నాన్న గారాల కూతురు ఇప్పుడు వారిద్దరి మధ్య యుద్ధం జరిగేలా ఉంది. ఎందుకంటే ఆ మాజీ జమీందారు కోటలో రెండు జెండాలు ఎగురుతున్నాయి, సమరానికి సై అంటున్నాయి. విజయనగరం జిల్లా కురుపాంలో తండ్రి కూతుర్ల వేర్వేరు పార్టీల ప్రయాణంపై స్పెషల్ స్టోరీ. కిషోర్ చంద్రదేవ్ విజయనగరం జిల్లా జమీందారు, కురుపాం వైర్చెర్ల కోటను ఏలారు, మాజీ కేంద్ర మంత్రి. కిషోర్ చంద్రదేవ్ కు కుమారుడు కుమార్తె ఉన్నారు. కుమారుడు బిజినెస్ ఫీల్డ్ లో సెటిల్ అయ్యారు. కుమార్తె శృతిదేవి లా చదువు చదువుకొని ఢిల్లీలో నివాసముంటున్నారు. కురుపాం కోటకు నిత్యం వచ్చి వెళుతుంటారు. పర్యావరణ పరిరక్షణ కోసం స్వచ్ఛంద సేవా సంస్థను రన్ చేస్తున్నారు. జనంతో అంత కలివిడిగా ఉండరు. 1-2 పర్యాయాలు గిరిజన మహిళా సంఘాలతో మాటామంతి తప్పితే సాధారణ పౌరులతో ఎటువంటి సత్సంబంధాలు లేవనే చెప్పాలి. కానీ ఆమె తండ్రితో పాటు కాంగ్రెస్ లో ఉంటూ వచ్చారు. ఇప్పుడు తండ్రి కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరారు. కానీ శృతిదేవి మాత్రం కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో కురుపాంలో తండ్రి వర్సెస్ తనయగా యుద్ధం ఆరంభమవడానికి అంతా సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. కేంద్ర మంత్రిగా పనిచేసిన కిషోర్ చంద్రదేవ్ కూడా గత కొన్నేళ్లుగా ప్రజల్లో ఉండటం లేదు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నది చాలా తక్కువ. ఆయన కనిపించడం, ప్రజలతో మాట్లాడటం అరుదుగా ఉండేది. అప్పుడప్పుడు ఎంపీ నియోజకవర్గ అభివృద్ధి పథకం నిధులతో చేపట్టిన పనుల ప్రారంభానికి వచ్చేవారు. వాటి పనులు సక్రమంగా జరుగుతున్నది లేనిది పర్యవేక్షించేవారు కాదు. ఈ కారణంతోనే ఆయా పనులన్నీ లోపభూయిష్టంగా జరిగాయన్న విమర్శ బలంగా ఉంది. అయితే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పాతాళానికి కూరుకుపోయింది. దీంతో పార్టీలో ఆయన కనిపించకుండా పోయారు. ఇంకా కంటిన్యూ అయితే లాభం లేదనుకున్నారో ఏమో కానీ కట్ చేస్తే టీడీపీలో చేరారు. కానీ కాంగ్రెస్ లోనే కుమార్తె శృతిదేవి ఉండటంతో ఆయన అభిమానులు, కార్యకర్తల్లో గందరగోళం పెరుగుతోంది. తండ్రి కిషోర్ చంద్రదేవ్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినా కూడా తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్టు స్పష్టం చేయడం ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఆమె అరకు పార్లమెంటు స్థానానికి పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకోవడంతో పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు. కిషోర్ చంద్రదేవ్ రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారా? పోటీ చేస్తే ఏ స్థానం నుంచి పోటీ చేస్తారు? తనకు అలవాటైన ఎంపీ స్థానానికా లేక కురుపాం ఎమ్మెల్యే స్థానానికా అన్నది స్పష్టం కాకపోవడంతో కార్యకర్తలు ఎవరి వెంట ఉండాలి, తండ్రిని గౌరవించాలా లేక పార్టీ కోసం కుమార్తెను ఆదరించాలా అన్న డైలమాలో పడ్డారు. మొత్తానికి తండ్రి కూతుళ్ల మధ్య పోటీ ఉంటుందా, లేదంటే రానున్న రోజుల్లో సమీకరణలు మారతాయా అన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. ఇది వాల్టి ఓట్ ఆంధ్రప్రదేశ్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.